అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతారెడ్డి స్టూడియో. అయితే చూస్తున్నారు కదా ఈ 3 షేడ్స్ ఆఫ్ శారీస్. ఇది వాళ్ళని చూపించే క్రేప్ సిల్క్ శారీస్. సో ఇది ఇంట్రెస్టింగ్ గా మనకి ఇక్కడ ఈ స్కిన్ టోన్ తో మొదలై రెడ్, ఆ తర్వాత బ్రౌన్ షేడ్. సో మనం కట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా ఇలాగే వచ్చింది. స్టిచ్ చేసిన తర్వాత లైక్ ఎట్లా ఉంటుంది అవుట్లుక్ అనేది నేను చూపిస్తున్నాను. బికాస్ ఇట్లాంటి సెట్ నేను ఒకటి తీసుకున్నా. దీని ప్రస్తుతం వచ్చిన బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది ఎగ్జాక్ట్ సేమ్ పీస్ నేను స్టిచ్ చేసింది మీకు వేసుకొని చూపిస్తాను. ఈ శారీ సెట్ ఇంకోటి ఉంది కాబట్టి. అయితే ఈ మీనాకరీ వర్క్ వచ్చిన ఈ బ్రౌన్ కలర్ మనకి దీనికి యాప్ట్గా ఉంటుంది. ప్రైస్ విషయానికి వస్తే 3150. బ్యూటిఫుల్ జరీతో ఎండ్ అవుతుంది. అండ్ దగ్గర నుంచి చూపించిన ఒకసారి ఈ కంప్లీట్ లైన్స్ స్టిచ్ కనిపిస్తుంది కదా, కంప్లీట్ ఇది జరీ. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్. ఈ సమ్మర్లో ఏదైనా అకేషన్ ఉన్నా కూడా మంచిగా కనిపిస్తుంది. బికాస్ బ్లౌజ్ రిచ్గా ఉంది, శారీ కూడా ఫాల్ ఎవ్రీథింగ్ ప్రాపర్గా పడుతుంది. ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ సెట్ చూపించే ముందు మీకు ట్రాన్స్పరెంట్ ఎంత ఉంది అని చూపిస్తున్నా. ఎక్కువ తక్కువ ఏం లేదు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి బ్లూ షేడ్ సంబంధించింది. లైట్ బ్లూతో స్టార్ట్ అయ్యి డార్క్ బ్లూ, ఆ తర్వాత మనకి డార్క్ నేవీ బ్లూ. ఫస్ట్ టైం మాత్రమే డ్రై వాష్ ఇవ్వండి, తర్వాత హ్యాపీగా హోమ్ వాష్ చేయొచ్చు. ఇట్లా ఉంటుంది. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ ఇది. సో కంప్లీట్ న్యూ అరైవల్స్ అండ్ న్యూ స్టైల్ ఆఫ్ శారీస్ కాబట్టి చూడండి ఇప్పుడు వచ్చే అకేషన్స్కి యాప్ట్గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి మళ్ళీ కొంచెం లైట్ క్రీమ్, తర్వాత లైట్ మెహందీ గ్రీన్, ఆ తర్వాత డ్రై మెహందీ గ్రీన్ కలర్. ఈ షేడ్స్లో ఉన్న ఈ శారీ సేమ్ అవే డీటెయిల్స్ అవే. దాంతో పాటు బ్లౌజ్ చూపిస్తున్నాను. డ్రై హెన్నా కలర్ ఉండగా ఆ కలర్ది మనకి ఇది బ్లౌజ్ వచ్చింది. నెక్స్ట్ దాంట్లో నేను మీకు హైట్ చూపిస్తాను. దీంట్లో చూపిస్తాను. లావెండర్తో మొదలై పర్పుల్ షేడ్స్కి వస్తుంది. సో 45 ఇంచెస్ హైట్, సఫిషియంట్ హైట్ ఉంది. లావెండర్, తర్వాత లైట్ పర్పుల్, ఆ తర్వాత డార్క్ పర్పుల్ కలర్. ఈ షేడ్స్కి దీని తగ్గట్టు బ్లౌజ్. సో ఈ బ్లౌజ్ అనేది మంచి మల్టీపర్పస్ లాగా చాలా శారీస్కి మనం పేరప్ చేసుకోవచ్చు ఇట్లాంటి బ్లౌజెస్ ఉంటే. నెక్స్ట్ లాస్ట్, దీంట్లో లాస్ట్ బ్లూ షేడ్స్. లైట్ పౌడర్ బ్లూ, తర్వాత డార్క్ బ్లూ, ఆ తర్వాత బ్లూ కానీ అది డిఫరెంట్గా ఉంది. ఒకసారి దగ్గర నుంచి చూపిస్తే కొంచెం గ్రీన్ కలిసిన బ్లూ లాగా ఉంటుంది. పల్లెట్లు ఎండ్ అయిన తర్వాత దీనికి వచ్చిన ఎడ్జ్ కలర్ ఉన్న బ్లౌజ్ గ్రీన్, డార్క్ గ్రీన్ కలర్ది ఇది బ్లౌజ్. మనకి క్రష్ టిష్యూ శారీస్ వస్తున్నాయి కదా ఇప్పుడు, ఆ దాంట్లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్న ఈ కలర్స్ ఇప్పుడు చూపిస్తాను. న్యూ అరైవల్స్లో మంచి లైట్ బ్లూ కలర్ షేడ్స్ కంటిన్యూ అవుతూ ఎడ్జ్కి వచ్చే వరకు ఇట్లా ఫ్లోరల్స్ విత్ స్కాలప్ వస్తుంది. తర్వాత పళ్ళు ఇట్లా, ఈ పళ్ళులో ఎక్కువ మట్టుకి మనకి టిష్యూ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. బ్లౌజ్ అదే విధంగా వస్తూ బట్ చిన్న ఫ్లవర్స్ వచ్చిన ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి హెచ్కి ఇట్లా వస్తుంది. 3250 అన్నీ వస్తుంటాయి కదా ఈ టైంలో. ఇప్పుడు షుగర్ కేన్స్ వస్తుంది అనమాట మా దగ్గర. షుగర్ కేన్స్ వాడేది బిజినెస్ ఇప్పుడు. సో ఇది పీచ్ కలర్, మధ్యలో లైట్ మెహందీ గ్రీన్ కలర్, ఎడ్జ్కి వచ్చే వరకు మాత్రం లైట్ పీచ్ కలర్. చాలా ఎలిగెంట్గా ఉన్న ఈ శారీస్. ఇది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్. అయితే చాలామంది ఏంటంటే క్రష్ శారీస్ అనగానే మనము కట్టుకుంటే కన్వీనియంట్ ఉంటుందా లేదా అని నేను ఒక 2-3 స్టెప్స్ పెడతా. అయితే ఏంటంటే ముందులాగా చాలా బౌన్స్ అయ్యే శారీస్ రావడం కూడా రావట్లేదు అనమాట. అందరూ ఏది చూస్తారంటే క్వాలిటీ. మెయిన్ మనకి క్వాలిటీ కావాలి. కలర్ కాంబినేషన్స్ అవన్నీ ఫస్ట్. నెక్స్ట్ చూసేది అయితే క్వాలిటీ అండ్ డే అంతా కట్టుకుంటే హ్యాపీగా ఫాల్ అనేది కరెక్ట్ పడుతుందా లేదా, ఎవరిదైనా ఇంతే, ఏ ఏజ్ గ్రూప్ అయినా. సో ఆ విధంగా చూసుకుంటే హ్యాపీగా మీరు డ్రైవ్ చేసిన తర్వాత కింద ఒక్కసారి ఇలా ఫినిషింగ్ ఒక్కసారి ఇట్లా అన్నారంటే చేతితో, ఇప్పుడు ఈ పైన భాగం అయితే చూడండి. సో కట్టిన తర్వాత ప్రాపర్గా హోల్డ్ అవుతుంది. ఎందుకంటే పర్టికులర్గా క్రష్గా ఉన్న శారీస్ అనగానే ఏంటంటే ఇట్లా బౌన్స్ అవుతాయా, అట్లా ఉంటే ఉన్నదానికంటే లావు కనిపిస్తాము కాబట్టి నేను అట్లాంటి నేను కూడా చూస్ చేసుకోను. మీ వరకు అవి రానివ్వండి. తర్వాత లాస్ట్ దీంట్లో ఈ కలర్ షేడ్. సో ఇది కొంచెం బేజ్ కలర్, కొంచెం లైట్ మెహందీ గ్రీన్, బట్ వేరాస్ ఇక్కడ చూసుకుంటే మాత్రం గ్రే కలర్ ఉంది. ఇది ఇట్లా పెట్టుకున్నా, సింగిల్ వేసుకున్నా. ఈ బ్లౌజ్ మాత్రమే ప్రిఫర్ చేస్తేనే దీని లుక్ అనేది చాలా బాగుంటుంది. ఫైనల్. సో శారీస్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చిన పని అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టాలి. తర్వాత సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అనేది వస్తుంది. ఈ పాటికి మీరు చాలా యూట్యూబ్ ఛానల్స్ చూసి మీకు అయితే ఐడియా ఉంది కదా. కాకపోతే లాజిక్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చాలా మంది స్క్రోల్లో వస్తాయి కాబట్టి అట్లా మాత్రం చూడకండి. దయచేసి ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎవరి ఛానల్స్ అయినా కూడా. నాకు మాత్రం ఎవరిదైనా బాగా అలవాటు చూడాలి అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేస్తాను. దానివల్ల నష్టం అయితే లేదు కదా, జస్ట్ క్లిక్ అవి. ఆ తర్వాత తెప్పించుకున్న శారీస్కి మాత్రం ఫీడ్బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.